కడప జిల్లా జమ్మలమడుగు టికెట్ టీడీపీదేనని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయిస్తానంటూ వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే జమ్మలమడుగు నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే జమ్మలమడుగు సీటును చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని అంటున్న భూపేష్ రెడ్డితో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు ఫైనల్ అయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లలో సర్దుబాటు విషయంలో అధినేతలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు రేపట్లో కూడా టికెట్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కడప జిల్లాలో జమ్మలమడుగు సీట్ హాట్ సీట్ గా మారింది. ఇక్కడ టీడీపీ వర్సెస్ బీజేపీ వర్సెస్ గా నడుస్తోంది. ఇది ఇద్దరికి కూడా ఒకే కుటుంబం నుంచి రావడంతో ఒకసారిగా క్యాడర్ మొత్తం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తన క్యాడర్ అంతటికి కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనతో పాటు ఆయన ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంది? ఇప్పుడు పొత్తులతోనే ఈ సమస్యనా లేదంటే కుటుంబంతో సమస్య అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి అధినాయకులు, మూడు పార్టీ అధినాయకులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రజా వ్యతిరేకత, అరాచక పాలన ఈరోజు సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ పాలనను మనం పారదోలాలంటే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ఓటును చీలనీయకూడదు. దాంతో భాగంగానే ఈ పొత్తు కుదరడం జరిగింది. ఈ పొత్తులో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది, క్యాడర్ ఎక్కడైతే, తెలుగుదేశం క్యాడర్ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ బీజేపీ, జనసేన మద్దతు తెలపాలా. ఎక్కడ జనసేన నాయకులు స్ట్రాంగ్గా ఉంటారో అక్కడ టీడీపీ, బీజేపీ మద్దతు తెలపాలా. ఎక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ టీడీపీ, జనసేన మద్దతు తెలపాలా. దీంతో భాగంగానే ఈ నిర్ణయం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది. క్యాడర్ 30 నెలల నుంచి నేను ముందుకు తీసుకొని పోవడం జరిగింది. 30 నెలల నుంచి ఇక్కడ ఎవరు లేనప్పుడు, అందరూ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టిపోయినప్పుడు ఒక యువకుడికి అవకాశం ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి ఆ నిర్ణయాన్ని నేను గట్టి సంకల్పంతో పనిచేస్తూ ఈరోజు తెలుగుదేశం క్యాడర్ని ఇంత ఉత్సాహంగా, ఉత్తేజంగా నేను చేయడానికి కారణం ఆయన ఆశీస్సులే. ఈరోజు ఆయన ఆశీస్సులు, కార్యకర్తలు, నాయకులు నా మీద ఉంటాయని కూడా ఆలోచన చేస్తున్నాను. ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదనే మా నిర్ణయం. ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా నిర్ణయం తీసుకోవడంతోనే ఈ సమస్యకు ప్రధాన కారణము. అంటే ఇటు మీ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి మినహా దేవుడి బ్రదర్స్ లో ఉన్నటువంటి 7 మందిలో 6 మంది మీ వైపే నిలబడ్డారు. ఈ రోజు స్టేజ్ మీద కూడా అందరూ ఒక చోటుకి చేరారు. దీన్ని ఏ విధంగా చూడదు? అదే చెప్తున్నా కదా, ఇక్కడ తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం 30 నెలల నుంచి భూపేష్ యాక్టివ్గా పనిచేస్తున్నాడు, శ్రమ పడినాడు, పార్టీని జీరో ఉండేదాన్ని పైకి తీసుకోవడం జరిగింది. ఏ రథసారథి లేకోకుండా క్యాడర్ ఉన్నా కూడా క్యాడర్కి ఒక రథసారథి లేడు. ఆ టైంలో నన్ను రథసారథిగా పెట్టి తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించడం జరిగింది. దాంతో భాగంగానే కష్టము, శ్రమ, ఈరోజు ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు, ఇప్పుడున్న అధికార పార్టీని మేము ఎదుర్కోవడము, బాదుడు ఇదేం కర్మరా, లేకపోతే రా కదిలిరా కానీ, ప్రాజెక్టుల పైన యుద్ధబేరే కానీ, యోగలం కానీ ఏ విధంగా సక్సెస్ చేసుకున్నానో అవన్నీ చూసి ఈరోజు ఈ ప్రజలు మద్దతు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దాంతో భాగంగానే కుటుంబ సభ్యులు కూడా 30 నెలల నుంచి కష్టపడినాడు కదా అనే ఒక మద్దతు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మంచికి మంచి చేయాలనేది ఆలోచన. కష్టం నమ్ముకుని పాత కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఉండే కుటుంబం కాబట్టి అందరము ఆలోచన చేసి అందరూ మద్దతు తెలపాలని ఈ నిర్ణయానికి వచ్చినారు. అంటే పొత్తులో భాగంగా ఒకవేళ బై ఛాన్స్ బీజేపీకి టికెట్ కేటాయిస్తే భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడని చెప్పి సోషల్ మీడియాలో చాలా వరకు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తు ధర్మంలో భాగంగా మీ బాబాయ్ ఆదినాయుడికి టికెట్ ఇస్తే పొత్తు ధర్మాన్ని పాటిస్తారా, లేదంటే మీ కార్యాచరణ ఎలా ఉండదు? నా కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా ఈ 30 నెలలు కష్టపడినారో వాళ్ళ నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది అని కూడా తెలియజేస్తాను. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కావచ్చు, మీకున్నటువంటి క్యాడర్ కావచ్చు, ఏం చెప్పబోతున్నారు? అందరూ వేచి చూడండి. ఇంకా 1-2 రోజుల్లో మనకు ఈ సీటు తెలుగుదేశానికే ఖరారు చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జనం కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, తెలుగుదేశం కుటుంబాభిమానులు, దేవుడు కుటుంబాభిమానులు ఏ విధంగా ఉండారో మీ అందరికీ తెలిసింది. ఎక్కడైతే తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉందో అక్కడ బీజేపీ, జనసేన మద్దతు తెలపాలా. ఎక్కడ జనసేన స్ట్రాంగ్ ఉందో అక్కడ టీడీపీ, బీజేపీ మద్దతు తెలపాలా. ఆ విధంగా ఆలోచన ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలిచి పార్టీని
టికెట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాను. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో గన ఒకవేళ సీటు ఓకే అయితే ఆ రోజు కార్యకర్తలు నా నాయకుల నిర్ణయాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. ఇన్ని రోజులు గత 30 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మరి 2-3 రోజుల్లో నిర్ణయం కాబోతోంది. తెలుగుదేశం పార్టీ టికెట్ జమ్మలమడుగులో టికెట్ తెలుగుదేశానికే కేటాయిస్తారు. ఎవరు కూడా ఆధారపడొద్దని క్యాడర్ కు ఒక భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, జమ్మలమడుగు నుంచి.